కేటీఆర్ గురించి మాట్లాడుతూ లాగులో తొండలు చూడకూడదు ఏమనుకుంటున్నాం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాం. వీళ్ళలాగా తొండలని వెతుకుతున్నాం, ఇక తెలంగాణ మొత్తం తొండలని వెతుకుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటారు కదా, దినాలు దగ్గరకు వచ్చేసినాయి. చీమకు సచ్చేది దగ్గరకు వస్తే రెక్కలు వస్తాయి తెలుసా, అట్లాంటిది వచ్చింది రేవంత్ రెడ్డికి. దినాలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇట్లాంటి భాష మాట్లాడుతున్నాడు. ప్రజలు చెవులకి రక్తం వస్తుంది, ఇప్పుడు కళ్ళలకి పోయింది. వీని భాష వినలేక ముఖ్యమంత్రి అంటే ఏదైనా స్కీమ్ ఇస్తాడా, న్యూ ఇయర్ కి ఏమన్నా ఇస్తాడా, పిల్లలకేమన్నా ఇస్తాడా, మహిళలకైతే 2 ఏళ్ల నుంచి ఏమీ లేదు, చీరలు లేవు. మన క్రిస్మస్ అయింది, క్రిస్మస్ కు మళ్ళీ ఏమన్నా ఇస్తాడా, ఇట్లాంటివి ఏమన్నా మాట్లాడతాడా? లేకుంటే మాజీ ముఖ్యమంత్రిని అసలు వాడు అయ్యింది ఎందుకో నాకు అర్థమైతలేదు తమ్మి, నువ్వు నమ్ముతావు నమ్మో, మాట్లాడే వాళ్ళకి పిచ్చిలేస్తుంది. 4 కోట్ల ప్రజలని చేసిండు వాడు. అలానే కాకుండా ప్రతిపక్షాల మీద కూడా విరుచుకపడుతూ మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అత్యంత దారుణమైన పదజాలాలతో మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఏం చెప్తారు అక్క? అది ఆయన నైజం అమ్మ, అది ఆయన రక్తంలో ఉన్నది. అది పోదు. అది నువ్వు అంటారు కదా, కుక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూసబెడతాం మనం, కూసబెడతాది ఏం పోతుంది, మళ్ళా 1 గంట 2 గంటలు దానికి బిర్యానో ముక్కలో ఏదో వేసినంత సేపు ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ పోతుంది, అది చెత్తకుండి మీదకే పోతుంది. అట్లాంటి అంటారు కదా నైజం, అట్లాంటి రక్తము రేవంత్ రెడ్డిలో ఉన్నది. ఎందుకంటే వాడు కుక్క కన్నా హీనము. ప్రజలు ఎక్కడ పోవాలి? ఈ పొట్టోని నమ్ముకొని వేసిర్రు. 10 ఇంతలు ఇస్తా అని చెప్పిండు, 10 ఇంతలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కన్నా 10 ఇంతలు ఇస్తా అన్నాడు. వీడేమో కేసీఆర్ ఎంబడవాడు. నాకు అస్సలు అర్థమవుతుంది అసలు. కేసీఆర్ పేరు లేని వీడు బతకలేడు. కేసీఆర్ ఓన్లీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడు ఆమె కవితమ్మ మైనస్ అయిపోయింది, మైనస్ అయింది. 3 ఉన్నారు, ఆ 3 ఎంబడి వాడడమే, ఆ 3 కోసమే ముఖ్యమంత్రి అయిండు వీడు. ఆ పొట్టోడు ఎందుకైండో కూడా ఎవరికి అర్థమైతే లేదు. ప్రజలను మాత్రము అంటారు కదా, కన్నమ్మ కష్టాలు పెడుతున్నాడు, హరిగోస చూపిస్తున్నాడు ప్రజలకు. ప్రజలు ఎక్కడ పోవాలి? ఈ పొట్టోని నమ్ముకొని వేసిర్రు. 10 ఇంతలు ఇస్తా అని చెప్పిండు, 10 ఇంతలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కన్నా 10 ఇంతలు ఇస్తా అన్నాడు. వీడేమో కేసీఆర్ ఎంబడవాడు. నాకు అస్సలు అర్థమవుతుంది అసలు. కేసీఆర్ పేరు లేని వీడు బతకలేడు. కేసీఆర్ అంటారు కదా, హరినామం మనం తీసుకోకపోతే ఆ రోజు మనకు తిన్నది అంటారు కదా, మన పొయ్యి బాగుండదు, ఏదో ఒకటి అవుతుందనే అపశకునం అనేది ఉంటది. అరే దేవుని తలుచుకోకపోతే బయటికి వెళ్తా టక్కర్ అవుతుందా, సస్తమా, బతుకుతామా అని ఇంట్లో పూజ చేసుకొని దేవుని బయటికి వెళ్తాం, అవునా కదా తమ్మి? అట్లా కేసీఆర్ పేరు తీసుకొని బయటికి వెళ్తా, వీడు ఇంటికి పోయి బతికి బట్ట కడతట్టున్నాడు. కేసీఆర్ పేరు తీసుకుంటేనే బతికి బట్ట కడతా అని చెప్పేసి కేసీఆర్ పేరు తీసుకుంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన యోధుడు. ఎవరైనా కేసీఆర్ ని తిడితే ఎంటర్టైన్మెంట్ గా వింటాం అనుకుంటారు. గతంలో నువ్వు ముఖ్యమంత్రి కావడానికి తిట్టినవంటే ఒక లెక్కున్నది నాయన. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినవంటే కూడా వాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటుడు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అని అనుకుంటలేడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకోనే ఈ పదజాలము ఇట్లాంటి అంటారు కదా ఆ భాష గురించి చెప్దామన్నా కానీ మాకే గలీజ్ కనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడలేము అట్లాంటిది. తొండలు ఇడుస్తా అంటాడు, మస్తాన్ దగ్గర పో అంటాడు, పేగులు తీస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు రా నాయనా? ప్రజలు ఏమి వినాలి? ఆడవాళ్ళు నీ ముంగడ, ఆడోళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, నీకన్నా పెద్దోళ్ళు, నీకన్నా 10 పెద్ద మనిషి అయినా పెద్ద మనిషిని పట్టుకొని గన్ని మాటలు అంటే ఏమన్నా బాగుందా తమ్మి? తోలు అంటే ప్రజలను డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటారు కదా, మిరపకాయ తీసుకో ఏడబెడితే మండుతుందో ఆడనే మండింది కాబట్టి ఇవన్నీ బండబూతులు తిట్టిండు. ఎందుకు? ప్రజలకు వేరే దిక్కు ఎంటర్టైన్మెంట్ కదా. నీళ్ళు ఎత్తుకపోయి అది మర్చిపోతారు. కేసీఆర్ ని తిట్టిండు అని అందరం ఎగురుతుంటాం. ఇక ఆ ఎగరేది అంతా బంద్ అయిపోయింది. పాలమూరుకు నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, మనం తెచ్చిన నిధులు ఎక్కడ పోతున్నాయి, అవి అడగడానికి నీ మెడలు వంచి ఈ హామీలన్నీ తీసుకోవడానికే ఈ రోజు పాప కేసీఆర్ బయటికి వచ్చిండు. నువ్వు ఇన్ని రోజులు రాలే అన్నావు కదా, ఇప్పుడు వచ్చి చూపిస్తున్నాడు. తట్టుకో బిడ్డ, ఇక కేసీఆర్ అసెంబ్లీకి కూడా వస్తాడంట. ఎక్కడ పోతావు? అసలు అసెంబ్లీకి కేసీఆర్ వస్తే వీడు పొట్టోడు రాడు, గ్యారంటీకి. ఇదైతే రాసి పెట్టుకో. అక్క చెప్పండి, ప్రభుత్వ విధానాల మీద యువత ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉంది ప్రభుత్వం, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు అక్క? ఎందుకంటే ఏం చెప్తామంటే కేసీఆర్ పాలన ఎట్లున్నది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది, మార్పు అన్నమాట ఇది. ప్రశ్నిస్తే కేసులు పెట్టే మార్పు రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చిండు. ఆయన ఇస్తా అన్న అంటారు కదా హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇవి మేము ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈ కేసులున్న ముఖ్యమంత్రిని మేము ఎట్లా భరిస్తున్నాము? 4 కోట్ల ప్రజలము. కేసులు ఉన్నాయి కదా నీ మీద కూడా, 100 కేసుల దాకా 80 కేసుల దాకా ఉన్నాయి. మళ్ళీ నిన్నెట్లా భరిస్తున్నాము అంటే ప్రశ్నించొద్దు ఎవరు. ఆయన ఎట్లా అంటారు కదా, మిలిటరీ పాలన అంటారు చూడు, అట్లాంటి పాలన తీసుకొని వచ్చిండు. హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ లేడు. కాబట్టి తను ఎట్లా చెప్తే అట్లా, తను చెప్తే వినాలి, లేకుంటే గన్ను పెడుతున్నాడు. డైరెక్ట్ గన్ను పెట్టి పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రోజు ప్రశ్నించినందుకు కార్తిక్ అని యూత్ ప్రెసిడెంట్ బాబు ఆయనను కేసు పెట్టిండు. ఆయన తెలంగాణ తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు తెలంగాణను పాలించిన ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడాలి, అసలు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడుతున్నాం మనము,
సర్పంచుల ముంగట రేపొద్దున ప్రజల ఎన్నుకున్న సర్పంచుల ముంగట వాళ్ళ ముంగట ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఎక్కడ వరకు దిగజారిపోయిండు. ఈ రోజు తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసేసిండు రేవంత్ రెడ్డి. అర్థమైందా అమ్మ? అంటే ముఖ్యమంత్రి స్థాయికి లేడువాడు. ఒక బజార్ లో కూడా ఇవాళ రేపు అట్లాంటి భాష మాట్లాడతలేదు. ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. చదువుకున్నా కానీ ఇంట్లలో చదువుకుంటే కూడా పిల్లలు చదువుకున్నారు కదా అని పెద్దోళ్ళు కూడా ఇళ్లలో పెద్ద మనుషులు మాట్లాడతారు ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ ఎవ్వరు. ఎందుకంటే వీడు బూతులే మాట్లాడతాడు. మాట్లాడితే బండ అంటారు కదా, గుట్లు వీక్తా, పేగులు వేసుకుంటా, తొండలు ఇడుస్తా,